భ్రష్టు పట్టించిన మోడీ జగన్ బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు గద్దె దిగ జనమందరూ గద్దె దించాలని కోరుకుంటే మోడీని గద్దె మీద ఉంచాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకోవటం ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకం. అందుకే ఈరోజు మోడీ జగన్ ప్రభుత్వాలని గద్దె దించడానికి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ రోజున నడుము బిగించారు. విసిగిపోయారు, భారాలు పెరిగిపోయినాయి, పన్నులు పెరిగిపోయినాయి. అందుకే సిపిఎం, కమ్యూనిస్టులు, ఇండియా వేదిక పార్టీలైన అందరం కాంగ్రెస్తో సహా కలిసి ఈ కేంద్రం మీద రాష్ట్రం మీద పోరాడుతున్నాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటన చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో ప్రకటన చేశారు. మంచిదే, ప్రజలకు మేము ఏమి ఇస్తాం, పింఛను పెంచుతాం, పథకాలు పెంచుతాం, డబ్బు పెంచుతాం, ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. కానీ రేట్లు పెంచుతారా తగ్గిస్తారా, పన్నులు పెంచుతారా తగ్గిస్తారా, దీని మీద మాత్రం మాట్లాడట్లా. అంటే రేపు ఈ డబ్బు ఇస్తామనే పేరు చెప్పి ఇంటి పన్ను పెంచడం, కరెంటు బిల్లు పెంచడం, గ్యాస్ బండ పెంచడం, పెట్రోల్ డీజిల్ పెంచడం, పెంచినవి తగ్గించకుండా ఉండటం, అంటే ప్రజలకి ఇద్దరు కూడా అందరూ ఒకటే దారిలో ఉన్నారు. జనానికి డబ్బు ఆశ చూపటం, తర్వాత జనం నుంచి గుంజటం, ఇచ్చేది తక్కువ లాగేది ఎక్కువ. ఈ తీరులో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. మీరు రాబోయే కాలంలో ఏం చేస్తారు దానికి భిన్నంగా అది మాత్రం మాట్లాడట్లా. అంటే ఇందులోనే మోసం ఉంది. దానికి తోడు ఇవాళ బీజేపీ వాళ్ళే ఉన్నారు, ప్రణాళిక తెలుగుదేశాన్ని జనసేనది, మాది మాత్రం కాదంటున్నారు. అంటే ఇందులో తిరకాల్సింది. రేపు ఇవన్నీ కేంద్రంలో మోడీ అడ్డుపడి, బీజేపీ అడ్డుపడింది, మేము అమలు చేయలేపామని వీళ్ళు తప్పించుకోవటానికి ఆడే నాటకమా? లేదంటే ఇప్పుడైనా చెప్పండి, 10 ఏళ్లలో ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? రాజధాని అమరావతికి డబ్బులు ఇవ్వకుండా చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి ఎందుకు సరిపెట్టారు? కార్మికులకి వేతనాలు ఎందుకు పెంచలేదు? వ్యాపారులకి వాల్మార్ట్, రిలయన్స్ లాంటి కంపెనీలను తీసుకొచ్చి డీమార్ట్ లాంటి ఎందుకు వీళ్ళని దెబ్బతీశారు? రాబోయే కాలంలో వాటిని మారుస్తారా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము అమ్మకం ఆపేస్తాం, ప్రభుత్వ రంగంలో ఉంచుతాం, ఎందుకు మాట్లాడలా? అంటే కీలకమైనటువంటి అంశాలని విస్మరించి ప్రజలకి డబ్బు మాత్రమే చూపించి మేము గొప్పగా చేస్తామని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది నమ్మొద్దు. ఇటువంటివి రాబోయే కాలంలో చాలా ప్రమాదాలు, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రమాదాలు ఉంటాయి, భారాలు పెరుగుతాయి, పన్నులు పెరిగే ప్రమాదం ఉంది. వీటిని ఎదుర్కోవాలంటే అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉండాలి. విజయవాడ సెంట్రల్ నుండి సిపిఎం తరఫున అటు కాంగ్రెస్, ఇటు సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ వీరందరి మద్దతుతో పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మీరు ఓటు వేయండి, నలుగురితో ఓటు వేయించండి. నగరంలో మార్పు కోసం, నీతిగా పనిచేసే వాళ్ళ కోసం, ఫిరాయింపులు లేకుండా ఒకే మాటకు కట్టుబడే సిపిఎంని గెలిపించమని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటు వేయాలని అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాం.